హాయ్ అండి. వడగళ్ళ వాన, వడగళ్ళ ముందు వర్షం తర్వాత. ఇంతకుముందు ఎప్పుడైనా పడిందా? ఇప్పుడే మొదటిసారా? మీరున్న సైడ్ ఎలా పడింది? మా దగ్గరైతే ఎలా పడిందో నేను చెప్తాను. అసలు వెరైటీగా నేను ఇలా ఫస్ట్ టైం చూడడం వర్షం ఇలా పడడము. ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వర్షం వల్ల మాకేం జరిగింది, ఎలా పడింది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ. ఈరోజైతే మేము మార్నింగ్ గుడికి వెళ్ళామండి. అక్కడ మాకు లక్ష గాజుల పూజ ఒకటి జరిగింది. అక్కడ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చాము. వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందాము అని అనుకునే లోపల బయట పైన రేకుల సౌండ్, స్లాబ్ పైన కొంచెం ముందు మాకు రేకులు ఉంటాయన్నమాట. దానిపైన టప 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 సౌండ్ వస్తుంది. ఏంటా సౌండ్ అని చెప్పేసి చూసాము. ఏదోలే అనుకున్నాము. అయినా పట సౌండ్ వస్తుంది. ఏంటా అని పైనకి ఎక్కి చూస్తే అన్నీ వడగళ్ళు పడుతున్నాయి. అసలు షాకు. కింద చూసాం, పైన చూసినా అన్ని వడగళ్ళు టప 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 పడుతున్నాయి. ఏంటి వడగళ్ళు పడడము అని. వడగళ్ళు పడ్డ ఒక 5 నిమిషాలకి ఇంకా వర్షం స్టార్ట్ అయింది చూడండి. అసలు వర్షం స్టార్ట్ అయింది. గాలి, దుమానం. ఇక మా చెట్టుకున్న మామిడికాయలు కాస్త టపీ టపీ టపీమని వడగళ్ళలాగా అవి కూడా రాలిపోయాయండి. ఒక్క చెట్టు మామిడికాయలు రాలిపోతేనే మాకు ఇంత బాధగా ఉంది. నిజంగా తోటలు ఉన్న మామిడికాయలు ఉన్న వాళ్ళకి మామిడికాయలు రాలిపోతే ఎంత బాధగా ఉంటుంది. ఆ రైతులకి ఎంత నష్టం జరిగి ఉంటుంది. చాలా బాధేసిందండి నిజంగా. ఇంకో ఈ గోడవతలకి మాకు ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ గోడవతలకి కూడా పడ్డాయండి మామిడికాయలు. పైనకెక్కి చూశాను. చూడండి ఎన్ని మామిడికాయలు రాలిపోయాయో చూడండి. అసలు ఈ రేకుల మీద నుండి ముందుకు వెళ్ళిపోయాయి అన్నమాట. దొర్లుకుంటూ అటు సైడ్ పడిపోయాయి అన్నమాట మామిడికాయలు. ఇంకా గోడవతలకి అవి తీసుకోవడానికి రాదు ఇంకా మాకు. అక్కడ తిరిగే వాళ్ళు, అక్కడంతా మిలిటరీ ఏరియా కాబట్టి వాళ్ళు ఎవరైనా అక్కడ తిరిగితే తీసుకుంటారు. పోనీలు ఎవరైనా తింటారులే అని అనుకున్నాం. కానీ పక్కన వాళ్ళ రేకుల మీద కూడా పడ్డాయండి ఇన్ని మామిడికాయలు చూడండి. ఇంకో చాలా రాలిపోయాయండి. ఇంకా కొన్ని రోజులైతే అన్ని పండ్లు అయ్యేటివి, అందరం హ్యాపీగా తినాలని అనుకున్నాము. కానీ ఆ లోపలే ఇన్ని మామిడికాయలు రాలిపోయాయి. చూద్దామని పైకి ఎక్కుతూ ఉంటే వడగళ్ళన్నీ ఎంత ఫోర్స్తో కొడుతున్నాయంటే కాళ్ళకు అలా తగులుతున్నాయి చూడండి. ఆ పాపకు దెబ్బ తగిలిన కొద్దీ తను పక్కకి వెళ్ళిపోతుంది. స్లాబ్ పైన కూడా మొత్తం మధ్యలో వరకు వచ్చేసేయండి వడగళ్ళు. అసలు ఒక్కొక్కటి ఇంత లావు ఉన్నది. చాలా అంటే చాలా వడగళ్ళు పడ్డాయి నిజంగా. ఫస్ట్ వడగళ్ళు తర్వాత వర్షం పడడం మాత్రం నేనైతే ఇదే మొదటిసారి అండి. మీరు ఎప్పుడైనా చూసారా? కామెంట్ చేయండి. ఇంకో మార్నింగ్ అయితే తీసి అన్ని మామిడికాయలు ఇలా నీళ్ళలో వేసామన్నమాట. ఇంకా చాలా ఉండే అన్నమాట. కొన్ని ఇచ్చేసాము. ఇగో ఈ మామిడికాయలన్నీ ఇలా ఎందుకంటే కింద పడ్డాయి కాబట్టి ఏమైనా మెత్తగా అవుతాయి కదా, అట్లనే ఉంచుతాను నీళ్ళలో వేసామన్నమాట. ఏదైనా పచ్చడి కలుపుకోవడానికి వస్తుంది కదా వాటర్లో వేస్తేనే, వాటర్లో వేసి ఉంచాను. తర్వాత ఇంకా కొంచెం పక్కన వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా కొన్ని పచ్చడి పెట్టుకుంటాను అనమాట. కానీ చాలా బాధేసిందండి. ఇన్ని మామిడికాయలు చూస్తుంటే కొన్ని 2-3 పగిలిపోయాయి. కొన్ని పక్కన పెట్టేసి మంచిగా చూసి కొంచెం పక్కన వాళ్ళకి ఇద్దామని చూస్తున్నా. మీకు ఎలా అనిపించిందండి ఈ వర్షము? నిజంగా మాకైతే కొంచెం నష్టమే కలిగించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు ప్లీజ్. థ్యాంక్ యూ.